హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీలోకి ఎగ్ కర్రీ మసాలా ఎగ్ కర్రీ చేసుకుందామండి. ఎట్లా చేసుకుందాం చూపిస్తే ఒకటి టమాటాలు, ఒక 4-5 టమాటాలు, ఒక ఉల్లిపాయ, హోల్ గరం మసాలా అండి, పట్ట లవంగ షాజీర అన్నీ ఉన్నాయి ఇలా. హోల్ గరం మసాలా, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కాజు, ఒక పిడికెడు కాజు, కొత్తిమీర, పుదీనా ఇంట్లోనే ఉంది, కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, కొంచెం నూనె పోసుకోవాలి. ఇలా కొంచెం షాజీరా, ఆకు చూడింది ఇంట్లో వేసేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఇది అవుతుంది మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకొని పసుపు, ధనియాల పొడి. బిర్యానీలో కారం ఎక్కువ కారం ఉంటుంది కదా, దీంట్లో తక్కువ వేసుకోవాలి. దీంట్లో ఒక స్పూను కారం. నూనెలో ఫ్రై కావాలి. ఇది మసాలా మొత్తం ఫ్రై అయినాక చింతపండు పులుసు తీసుకున్నాం. ఒక చిన్న నిమ్మకాయ అంత ఇది నానబెట్టిన ఇందులో తీసుకున్నాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా. నూనె పైకి ఇదంతా మంచిగా నూనె అంతా పైకి వచ్చే వరకు ఫ్రై అయింది. కొంచెం ఉప్పు వేసుకుందాం, 1 స్పూన్ వేసుకుందాం, ఎందుకంటే బిర్యానీలో ఉంటుంది కదా. చింతపండు తీసుకుందాం కొంచెమే, ఒక నిమ్మకాయ అంత, చిన్న నిమ్మకాయ అంత. బిర్యానీ కూడా పులుపు ఉంటుంది కదా. బిర్యానీ కర్రీ చేస్తున్నా. బిర్యానీ కర్రీకి ఎట్లైనా తినొచ్చు, రొట్టెకి తినొచ్చు, అన్నం వైట్ రైస్లకు తినొచ్చు. నేను చూపిస్తాను. ఇదండి, గుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది బిర్యానీలోకి. ఇట్లా నూనె తేలేంత వరకు మంచిగా ఇట్లా నూనె తేలేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇట్లా కాటు పెట్టి వేసేయాలి. ఒక 2-5 నిమిషాలు ఉడకబెట్టాలి. గుడ్లు కూడా మంచిగా పులుసులో ఉడుకుతాయి కదా, గుడ్లు కూడా భలే టేస్ట్ అవుతాయి. ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర కలుపుకుందాం, అంతే అయిపోయింది. బిర్యానీలోకి ఎగ్ కర్రీ, అన్నంలో కానీ చపాతీ